ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రశ్నలే అందరూ ప్రశ్నించడమే జరిగింది, కానీ సమాధానం దొరకకపోయింది. ఈ ప్రశ్నించే ప్రయాణం 100 ఏళ్ల నుంచి సాగుతా ఉంది, కానీ సమాధానం రావడం లేదు. ఎందుకు అంటే సమాధానం రాకుండా చేయడానికి ప్రశ్నించే పోరాటంలోకే శత్రువులు జొరబడ్డరా, కాబట్టి సమాధానం రాకుండా చేశారా? ఏం జరిగి ఉంటుంది? తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటం నుంచి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉద్యమాలు జరిగింది తెలంగాణని గ్లోబల్ మొత్తం చెప్పుకుంటా ఉన్నాయి అనేక దేశాలు. చైనాలో, రష్యాలో, అమెరికాలో, ఇంగ్లాండ్లో, భారతదేశం అట, అక్కడ తెలంగాణ అనేది ఒకటి ఉందట, అలా చాలా పెద్ద పెద్ద పోరాటాలు జరుగుతాయట అని ఉంది. కానీ ఇన్ని పెద్ద పోరాటాలు తెలంగాణలో 90% మంది ప్రజలకి ఏ రంగంలో కూడా ఒక్క సమానత్వ అవకాశం ఇవ్వలేకపోయింది ఏంటి అని. 90% ప్రజలకి తెలంగాణ గడ్డ మీద రాజ్యంలో, సంపదలో, భూమిలో, వైద్యంలో, విద్యలో, పౌష్టికాహారంలో, సమాజంలో, గౌరవంలో, మానవ హక్కుల్లో ఎక్కడా ఇంత సమానత్వం లేకపోయింది ఏంటి అని. ఏమై ఉండొచ్చు? ఇంత చైతన్య గడ్డ అని ఒకవైపు వర్ణిస్తుంది ప్రపంచం అంతా, తీరా చూస్తే ఏమీ లేదు. ఇది ఒక పెద్ద కుట్రేనా? అందుకని తెలంగాణ గడ్డ మీద 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకి ఒక వేదిక ఎందుకు లేదు అసలు? ఈ బంధు బలగానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ బంధు బలగానికి, బంధువులం బలగం, ఇంత పెద్ద 90% మంది ఉన్న అసంఖ్యాక జనం, 3.5 కోట్ల మంది ప్రజలకు వేదిక లేదు. కారణం ఏంటి? ఈరోజు ఎమర్జెన్సీ గురించి దేశమంతా మాట్లాడుతుంది, తెలంగాణలో ఇంకెక్కువ మాట్లాడుతున్నారు. ఇందిరాగాంధీ చేసిన పని మీద అంటే ప్రతి అగ్రవర్ణం వ్యక్తి ఎమర్జెన్సీ లాగా అణగారిన కులాల మీద ప్రవర్తించలేదా? ప్రతి గ్రామంలో ఉన్న అగ్రవర్ణం వ్యక్తి ఇందిరాగాంధీ లాగా ప్రవర్తించలేదా? మీరు ఎమర్జెన్సీ అంటే ఆమె ఒక్కదాన్ని చూపిస్తున్నారేంటి? ఆమె 100% అప్రజాస్వామ్యకమైన ఎమర్జెన్సీని విధించి అణిచివేసింది. మానవ హక్కులు లేదు, ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వం లేదు, పనే ఒక హిట్లర్ లాగా చేసింది. మరి గ్రామాల్లో ఉన్న రెడ్డిరావు గారు చేసిన పని ఏంటి? ప్రజాస్వామ్యమా? ఎవరు మాట్లాడాలి ఈ ప్రశ్నల్ని? ఎవరయ్యా అంటే నేను రింగ్ టోన్ గురించి అనట్లే, కొద్దిగా సైలెంట్ పెడితే సరిపోతుంది. నేనేదా నమ్మరలే. నేనేమంటున్నానంటే ఆంధ్ర పాలకులు తెలంగాణ గడ్డ మీద రాజ్యం చేస్తుంటే నా స్పీచ్కి ఏమన్నా నేపథ్య సంగీతమా? అట్లయినా పర్వాలేదు. అయితే ఆంధ్ర పాలకులతో వచ్చింది వైరం తెలంగాణలో ఉన్న 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాదు. ఆంధ్ర పాలకులతో వచ్చింది వైరం, తెలంగాణ పాలకులకు వచ్చింది వైరం. తెలంగాణ రెడ్డి వెలమ దొరలు ఆంధ్ర పాలక వర్గాలతో సఖ్యతగా ఉండలేకపోయారు. వీళ్ళని అర్జెంటుగా పంపించాలనుకున్నారు. పంపించడానికి జనం కావాలి కదా, పంపించడానికి జనం కావాలి. జనాన్ని ఎవరిని పోగు చేయాలి? మన దగ్గరికి వచ్చారు. మనకేం సంబంధం?
తెలంగాణ రావాలి అని చెప్పారు. ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు. నిజంగా తెలంగాణ చైతన్యం అయ్యే ఉంటే ప్రపంచంలోనే తెలంగాణలో క్యూబా కన్నా 100 రెట్ల పబ్లిసిటీ వచ్చింది తెలంగాణకి. అప్పుడు అంత పెద్ద పోరాటాలు జరిగినాడు తెలంగాణలో. నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ ఉద్యమ నేతలు చెప్పినప్పుడు ఇంత పెద్ద చైతన్యం ఉన్న తెలంగాణలో మరి తెలంగాణ వస్తే భూమిని పంచుతారా అని ఎవరు మాట్లాడలేదు. తెలంగాణ వస్తే సంపదని పంచుతారా అని ఎవరు అడగలేదు. తెలంగాణ వస్తే రాజ్యంలో వాటా ఉంటుందా అని ఎవరు అడగలేదు. రాజ్యం ఎవరికి అని అడగలేదేంటి? నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ వచ్చితే అందులో 3.5 కోట్ల మంది ప్రవేశించినాం గాని వచ్చిన రాజ్యంలో మా మైదరుల వాటా ఎంత, మా మాదిగోళ్ల వాటా ఎంత, ముదిరాజుల వాటా ఎంత, మున్నూరు కాపుల వాటా ఎంత, పద్మశాలుల వాటా ఎంత, కుమ్మరుల వాటా ఎంత, చాకలుల వాటా ఎంత అని ఒక్క ప్రశ్న రాకుండా ఏ విధంగా ఉద్యమం చేశారు? అసలు ఎంత విచిత్రంగా ఉంది. అంటే రాజ్యంలో వాటా గురించి చెప్పలే, భూమిలో వాటా గురించి మాట్లాడలే, సంపదల వాటా గురించి మాట్లాడలే. తెలంగాణ రాజ్యం వస్తే తెలంగాణలో విద్య మొత్తం అణగారిన వర్గాలకి ప్రజాస్వామ్యబద్ధం చేసి తెలంగాణలో విద్యని అణగారిన వర్గాలకు అందిస్తాం, ఆంధ్ర విద్యా సంస్థల మొత్తాన్ని తరిమికొట్టి తెలంగాణలో ఉన్న కార్పొరేట్ విద్యను కూడా తరిమికొట్టి విద్య మొత్తాన్ని బంగారు పల్లెలో పెట్టి ఈ బంధువులకు అందిస్తామని ఎవరు మాట్లాడలే. ఎందుకు పాల్గొన్నట్టు తెలంగాణ ఉద్యమంలో? ఇది తెలంగాణే కాదు, బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టినప్పుడు కూడా ఆనాడు కూడా దేశంలో ఉన్న సంపదను పంచుతామని ఎవడు చెప్పాలి. ఆయన దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఇందిరాగాంధీని కూల్చడానికి జనతా ఉద్యమం వచ్చింది. క్షత్రియ రాజులు వాళ్ళంతా, లోక్ జయప్రకాష్ నారాయణ, చరణ్ సింగ్. ఎవరు వీళ్ళు? వీళ్ళు మహానేతలు అనుకుంటున్నాం. వీళ్ళు ఠాగూర్లు, క్షత్రియులు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వేలాది ఎకరాలు ఉన్న పెద్ద క్షత్రియ భూస్వామి. వాళ్ళ పేర్లు చెప్పగానే మనకు ఒక రకమైన ఫీలింగ్. కానీ వాళ్ళు క్షత్రియ రాజులు బ్రాహ్మణ కాంగ్రెస్ పార్టీని కూర్చోడానికి తిరిగిండ్రు. దాంట్లో పాల్గొన్నాం మనం. నీకేం సంబంధం? రాజ్యం ఇస్తానన్నాడా? సంపద ఇస్తానన్నాడా? భూమి ఇస్తానన్నాడా? ఇట్లా ప్రతి ఉద్యమం మనల్ని మనకు ఒక పెద్ద ఏదో చూపించి భాగస్వాములు చేసి తిప్పుతుంది. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి జ్ఞానం ఉంటే, రాజకీయ చైతన్యం ఉంటే వచ్చిన తెలంగాణలో మా భాగం ఏంటి? మరి ఇంత పెద్ద కమ్యూనిస్టు ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు ఇంత పాల్గొన్నప్పుడు ఈ ఉద్యమాలన్నీ భూమి కేంద్రంగానే పోరాటం చేసినాయి కదా 70 ఏళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే భూమిని పంచుతారా? 1 కోటి ఎకరాల భూమి ఉంది. పంచగలిగే అవకాశం ఉన్న భూమి 1 కోటి ఎకరాలు ఉంది. నమ్ముతారా? తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్ర రాష్ట్ర పరిశ్రమలు కొన్ని మూతబడ్డాయి, కొన్ని లాకౌట్ అయినాయి, కొన్ని ఎత్తేసిండ్రు, కొన్ని అదనంగా. వాటికి భూమి ఎంత ఉన్నదో తెలుసా? 50,000 ఎకరాల భూమి ఉంది ఆ కంపెనీలలో. హైదరాబాద్ లో అందరికీ అందిన భూమి ఇష్టం వచ్చినట్టుగా పంచిపెట్టింది ఎంతో తెలుసా? 1,00,000 ఎకరాలు. ఇట్లా భూమి, ఈ భూమిని పంచుతాం ఒక్క మాట మనం అడగలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు. దేనికి పాల్గొన్నావు? ఒక్కటే ప్రశ్న, దేనికి పాల్గొన్నావు? భూమి వస్తుందనా? రాజ్యం వస్తుందనా? సంపద వస్తుందనా? విద్యని నీ బంగారు పళ్ళెంలో పెట్టి నీ బిడ్డలకు అందిస్తారనా? ఏమొస్తుందని? తెలంగాణ రావాల్సిందే. ఇప్పుడు భూస్వాములు, తెలంగాణ పెట్టుబడిదారులు, భూస్వాములు అయినా ఇక్కడున్న రెడ్డి వెలమ దొరలు తమ తెలంగాణని తెచ్చుకోవడానికి, తమ తెలంగాణ పూర్వకాలంలో ఉన్న తెలంగాణలో భూస్వామ్య
రెడ్డి వెలమల రాజ్యం ఒకప్పుడు తెలంగాణలో ఉండే, అది సంస్థానాల రూపంలో ఉంది, హైదరాబాద్ స్టేట్ రూపంలో ఉంది. ఇది మొత్తం రెడ్డి వెలమల రాజ్యం వేలాది సంవత్సరాలుగా తెలంగాణలో తమ రాజ్యాన్ని పునర్జీవింప చేసుకోవడానికి తెలంగాణని తెచ్చుకున్నారు. అది మనందరినీ అందులోకి కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ని పార్లమెంటు చట్టం చేయాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో కోట్ల మంది లక్షల మంది యుద్ధం చేయాలి కాబట్టి ఆ యుద్ధంలోనికి నీ రక్తం కావాలి కాబట్టి ఆ యుద్ధానికి నీ బలము నీ ఫోర్స్ కావాలి కాబట్టి బీసీఎస్సీ ఎస్టీలందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తెలంగాణలో జరిగిన పాప పని కార్యమా, లేకపోతే మన జాతికి చేసిన నష్టమా, లేకపోతే మన తెలంగాణలో మన బీసీఎస్సీ ఎస్టీల తరతరాల ప్రజలకి ఇచ్చినటువంటి మరి ఏం కానుకిచ్చినవో ఏమి నష్టం చేసినవో దీనికి పరిష్కారంగా జరిగిన నష్టానికి ప్రాయశ్చిత్తమో పరిష్కారంగా ఇప్పుడు చేయాల్సిన పని వచ్చిన తెలంగాణలో బీసీల ఎస్సీల ఎస్టీల ఉమ్మడి మన బంధుబలగ రాజ్యాన్ని స్థాపించి మన బిడ్డలకి ఇవ్వడం ఒక్కటే పరిష్కారం. దానికోసం తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలకి ఒక జేఏసీ కావాలి, ఒక ఐక్య కార్యాచరణ కావాలి. నీకు మేదర సంఘం ఉంది, ఈయనకు సాకల సంఘం ఉంది, ఇంకో ఆయనకు పద్మశాలి సంఘం ఉంది, లేదంటే బీసీఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయి రకరకాల పేర్ల మీద. కానీ మనందరికీ కలిపి 3.5 కోట్ల మంది ప్రజలకి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాంగ హక్కుల్ని రక్షించడానికి, మన రాజ్యాన్ని తెచ్చుకోవడానికి, మన హక్కులు సాధించుకోవడం అంటే సామాజిక న్యాయం. సమానత్వం అంటే దైవ కార్యం. అది సమానత్వం అంటే దైవ కార్యం. సమానత్వము అది భూమండలం నుంచి పుట్టిన కాడి నుంచి మహామహానాయకులు చెప్తూనే ఉన్న దేవుళ్ళు నాయకులు అనేక మంది. ఆ సమానత్వం అనే దాన్ని సాధించడం అంటే అది రాజ్యాంగాన్ని అమలు చేయడం. సమానత్వం, ఆ సమానత్వానికి సామాజిక న్యాయ సాధనకి రాజ్యాధికారాన్ని తెచ్చుకోవడానికి తెలంగాణ గడ్డ మీద ఒక జేఏసీ కావాలి. వచ్చిన తెలంగాణలో ఇన్ని పోరాటాలు జరిగినా చూసినరా, ఇన్ని పోరాటాలు జరిగినా ఎటు కూడి మళ్ళీ వెలమారెడ్డి రాజ్యం వచ్చి చూసిరా. తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాకముందు ఎట్లనైనా మళ్ళా ఇద్దరు రాజ్యమే వచ్చింది. ఎంత వ్యూహం ఉంటే జరిగి తీరాలి. తెర వెనుక ఎంత మంత్రాంగం జరగాలి. రెడ్లందరికీ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, కేసీఆర్ దగ్గర మీ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉంటానరా అని అడిగాడు. ఎవరు చెప్తున్నాడు? కేసీఆర్ తన తెలంగాణ ఉద్యమానికి తన ప్రభుత్వానికి సైన్యం ఎవరు? రెడ్లే. ఆ రెడ్లే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, సిగ్గుంటే మీరు బయటికి రాయండి అని. వాళ్ళ కనెక్ట్ అయింది ఆ భాష, వాళ్ళ కనెక్ట్ అయిపోయి కేసీఆర్ దగ్గర మొత్తం ఆ భూములకు ఇచ్చే పైసలు ఏంటాయి? రైతు బంధు మింగింది మొత్తం రెడ్లే. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులంతా రెడ్లే, ఎమ్మెల్యేలంతా రెడ్లే, ఇండస్ట్రీ లోన్స్ అన్ని రెడ్లే, ఎమ్మెల్యేలంతా రెడ్లే, బ్యూరోక్రసీ అంతా రెడ్లే. తెలంగాణ ప్రభుత్వంలో వెలమోళ్ళు ఒక 5%, మిగతా మొత్తం రెడ్లే. కానీ అదే రెడ్లు కేసీఆర్ను పొందబెట్టి రేవంత్ రెడ్డి దగ్గర చేరి మనం 10 రూపాయల పింఛన్ ఇస్తే అయ్యా మా అయ్య పింఛన్ ఇచ్చిండని జీవితాంతం. అందుకని వాళ్ళ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఎంతో సాంస్కృతిక పునాదితో మాట్లాడుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. కాకతీయ సామ్రాజ్యం ఎవరిది అనుకుంటూ బయలుదేరిండు. రెడ్లకి భూమి కావాలని మాట్లాడాడు, రెడ్లకి రాజ్యం కావాలని మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు రెడ్డి సంఘం నాయకులాగా తిరిగిండు తెలంగాణ అంతా. ఎందుకు? రెడ్లకు చెబుతున్నాడు లాంగ్వేజ్, పొలిటికల్ లెసన్ చెప్తున్నాడు. మన రాజ్యం రాకపోతే బాగోదు కానీ బయటపడి బహిరంగంగా పడి రెడ్లని నాయకత్వంగా రాజ్యం తెచ్చుకోవాలని పోరాటం చేసి రాజ్యం తెచ్చుకున్నాడు. అర్జెంటుగా కేసీఆర్ని దింపాలి అన్నాడు. ముందు చేయడమే కేసీఆర్ అర్జెంటుగా ఆంధ్ర వాళ్ళని దింపాలన్నాడు. ఈయన అర్జెంటుగా కేసీఆర్ని దింపాలి అన్నాడు. ఇదొక ఉద్యమం, కేసీఆర్ని దింపడం కూడా ఒక ఉద్యమం. ఈ ఉద్యమంలో మళ్ళీ మనం పాల్గొన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక ఐక్య కార్యాచరణ.
ఈ ఐక్య కార్యాచరణ కోసం హైదరాబాద్లో మార్చి 31న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అనేక మంది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ మేధావులు, ప్రొఫెసర్లు, జడ్జిలు, లాయర్లు, డాక్టర్లు అందరి సమక్షంలో ఒక జేసీ అవసరమని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మనకి ఇది గ్రామ స్థాయికి సంఘం పోవాలి. ఎందుకు గ్రామ స్థాయికి? సాయుధ పోరాటం అంటే మనకు అర్థం కాలే, ఇంకోటంటే అర్థం కాలే, ఏమీ అర్థం కాలే. కానీ ఫైట్ విలేజ్ లో ఉన్న రెడ్డి వెలమ దొరకి ఆ గ్రామంలో నాయకత్వానికి, బీసీఎస్సీ ఎస్టీ నాయకత్వానికి విలేజ్ యూనిట్ గా బయలుదేరాలి. ఇప్పుడు మనం అంత కాన్సెప్ట్ చెప్తున్నాం. ఇక్కడ అందరూ ఆవేదన వెలిగించారు. ఆవేదన, మనందరం మన వాళ్ళకి ఓట్లు వేసుకోవాలి అని ఒక ఆయన, మన వాళ్ళందరూ మన వాళ్ళకి ఓట్లు వేయరు అని ఒక ఆయన అన్నాడు. కానీ రెండింటికి పరిష్కారం ఏంటో తెలుసా? మనకి ఓట్లు వేయించే నాయకుడు ఊళ్ళో ఉన్నాడా అని అడుగుతున్నా. ఊళ్ళో రెడ్డి వర్మదొరలతో ఢీ అంటే ఢీ కొట్టే నాయకుడు ఉన్నాడా అని అడుగుతున్నా. మన ప్రజల తరఫున నిలబడి మన ప్రజల్ని తల్లి కోడిలాగా రక్షించే యోధుడు ఊళ్ళో ఉన్నాడా? మరి ప్రతి ఎంప్లాయీ, ఉద్యోగస్తుడు, చదువుకున్న ఆయన, చిన్న అంబేద్కర్ సంఘం, బీసీ సంఘం ఆయన మనోళ్ళు మనకు ఓటేయారు. ఒక ఆయన మనోళ్ళు అమ్ముడు పోకుండా ఓటేయాలని మా అడేల్ సార్ కూడా అన్నాడు. నేను అడేల్ సార్ని అంటున్నా, నాయకుడు ఉన్నాడా ఊళ్ళో అంటాను. నాయకుడు లేడు. తెలంగాణ గడ్డ మీద 10,000 గ్రామాలలో మన బీసీఎస్సీ ఎస్టీల కోసం ఒక యోధుణ్ణి, నాయకుడిని సృష్టించడానికి ఈ జేఏసీ పుట్టింది. కంట్రోల్ కార్డుకి వాని దగ్గరే పోతుంది, కులం సర్టిఫికేట్కి వాని దగ్గరే పోతుంది, 10 రూపాయల అప్పుకి వాని దగ్గరే పోతుంది. సమస్తం లాయర్ అంటే వాళ్ళ రెడ్డి గారే, డాక్టర్ అంటే వాళ్ళ, నువ్వు ఏ పనికి పోవాలన్నా ఆయన కనిషే. మరి మన క్యాంప్ ఏది అంటున్నా? రెడ్డి వెలమదొరలకి అభిముఖమైన నీ క్యాంపు రాజకీయం ఏది? పాలిటిక్స్ ఏయి అంటున్నా. తమిళనాడులో నడిచింది 70 ఏళ్ల క్రితం ఉద్యమం నడిచి ఊరికి ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే పెత్తందారులు, ఆధిపత్య వర్గాలు, అగ్రకులాల మీద ఢీ అంటే ఢీ కొట్టే నిర్మాణం ఉంది. కాబట్టి ఈ రోజు వరకు తమిళనాడులో మన వాళ్ళ రాజ్యం ఉంది. మరి మన కాడేది? బీసీఎస్సీ ఎస్టీ సంఘం అంటాడు, అగ్రవర్ణాలకి ఓట్లు వేయించే కార్యక్రమం చేస్తాడు. ఏది నాయకత్వం? అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలకి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో రాజకీయ చైతన్యాన్ని, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని, వీటన్నిటినీ సృష్టించి హక్కుల కోసం పోరాడుతూనే అధికారాన్ని సంపాదించడానికి కావలసిన ప్రాతిపదిక మొత్తం నిర్మించడానికి తెలంగాణలో 33 జిల్లాలలో 600 పైన మండలాలలో 10,000 గ్రామాలలో ఈ జేఏసీ రాజకీయ చైతన్యంతో గ్రామ స్థాయిలో నిర్మాణం జరిగినప్పుడే సామాజిక రాజకీయ విప్లవం వచ్చి ఆ విప్లవం నుంచి రాజ్యం వస్తుంది. అంత తప్ప వేరే మార్గం లేదు. దానికోసం ఎందుకు మనం పనిచేయకూడదు? ఇక్కడ ఒక పెద్ద మనిషి కాలాతీతము అయింది అన్నాడు. రాజ్యం తెచ్చుకునే వాళ్ళకి కాలాతీతం ఉంటుందా? ఏ స్కేల్తో నువ్వు కాలాతీతం అన్నావు? మెజర్ ఏంటి? దానికి వాడిన మెజర్? రెడ్లు రాజకీయం మాట్లాడేది 10 తర్వాత. బీసీఎస్సీ ఎస్టీలకి 6 గంటలకి ఇంటికి పోవాలి. రాజ్యం ఎట్లా వస్తుందంటారా నీకు? వాడు 10ంటికి మొదలు పెడతాడు. బారు షాపుల్లో కాదు, రెడ్లు వెలమలు బారు షాపులకు పోరు, బీసీఎస్సీ ఎస్టీలే పోతారు. వాళ్ళు మందు తెచ్చుకొని ఇంటి పైన కూర్చొని మనం తాగడానికి లక్ష్యం ఉండదు, ఏడవడానికి, అరవడానికి, వామ్మో మా చుట్టాలు ఇట్లయినరని బాధపడటానికి మనం తాగుతాం. వాడు రాజ్యం తెచ్చుకోవడానికి తాగుతాడు. అదే చర్చ వాళ్ళ మధ్య. వాళ్ళ తాగడానికి ఎజెండా ఉంది, మనకి తాగడానికి ఎజెండా ఉందా ఎక్కడన్నా? చెప్పండి ఒకళ్ళు ఎవరైనా. వాళ్ళు తాగినప్పుడు కూర్చొని ప్రోగ్రామ్ అంతా సమప్ చేస్తారు, కార్యక్రమం మొత్తం రూపొందించి అంతా మనోళ్ళు ఏడవడానికి, అరవడానికి, ఎవ్రీ ప్రోగ్రామ్. అందుకని ఎంత పకడబంది
సినిమా యాక్టర్లు వాళ్ళే అవుతారు, వ్యాపారస్తులు వాళ్ళే అవుతారు, ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇద్దరే అవుతారు, వైద్యం వాళ్ళే ఇద్దరు అవుతారు, రాజ్యం వాళ్ళు ఇద్దరు అవుతారు. ఎక్కడ వాళ్ళిద్దరు తప్ప వేరే గ్రూపే రావటం లేదు. అంటే ఏదో ఒక పెద్ద స్ట్రాటజీ నడుస్తుంది. నువ్వు చేసే ఈ యుద్ధం నీ బిడ్డల కోసం కాదా? వాళ్ళ పాలక వర్గాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నాయి? మనం మాట్లాడే భాష కులగణనని వాడే అంటాడు, బీసీ ఎస్సీ ఎస్టీలో వాడే అంటాడు, అన్ని వాడు మాట్లాడుతాడు మనకన్నా ఎక్కువ. ఎందుకు? మనందరం ఎంతో కొంత మాట్లాడబట్టి వాడు మాట్లాడి ఎంతో కొంత కదలికలు జరుగుతున్నది. కొన్ని ప్రశ్నలు స్వరాలు మన నుంచి రాబట్టి ఈ ప్రశ్నల ద్వారా రాజ్యంలో వాటాలు వచ్చి, చదువులో వాటాలు వచ్చి, ఇగో ఈ చదువులో ఈ రిజర్వేషన్, ఈ కాలేజీలో ఈ రిజర్వేషన్, ఈ చదువు, ఇవన్నీ ఎక్కడికెక్కడికి డెమోక్రటైజ్ అయ్యేది మన బిడ్డల కోసం కాదా? మన బిడ్డల కోసం కాదా? నీ బిడ్డకి సీట్ రాదా అందులో? ఎవరి కోసం యుద్ధం? ఎవరి కోసం జరుగుతుంది ఈ వారం? అందుకనే బిడ్డల్ని ప్రేమించే వ్యక్తి అయితేనే ఈ ఉద్యమంలోకి రండి. ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ గడ్డ మీద ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఒక గ్రామ స్థాయి వరకు నిర్మాణం చేయడానికి నడుస్తున్న ఒక ఉద్యమం ఇది. ఇది ఎంతో పవిత్రమైన లక్ష్యంతో పోతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ ఏర్పాటైనటువంటి ఆ వేదిక హైదరాబాద్ లో వెంటనే ఏప్రిల్ 14 నుంచి కార్యాచరణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ అంతా 1,00,000 కిలోమీటర్ల యాత్ర జరగాలి. ఈ యాత్ర ద్వారా గ్రామ స్థాయి వరకు ఈ సందేశాన్ని పంపించాలి. ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయాలి ఇందులోకి. ఒక్కడు రాడేంటి అప్పర్ కాస్ట్ వాడు? వానికి రాజ్యం రావడానికేమో మనం యుద్ధం చేసినాం, మనకి రాజ్యం రావడానికి ఒక సింగిల్ అప్పర్ కాస్ట్ ఎందుకు రాడు? ఎందుకు రాడు? రాడు, ఎప్పుడు రాడు, ఎప్పటికీ రాడు. అందుకని ఈ ఉద్యమం మనం తెలంగాణ గడ్డ మీద ఈ జేఏసీని గ్రామ స్థాయి వరకు నిర్మాణం చేయడానికి అన్ని కుల సంఘాలు ఎవరి కుల సంఘాన్ని వాళ్ళు కట్టుకుంటూనే, ఆ కుల సంఘం కట్టుకోవడంతో పాటుగా ఈ వేదికలో అందరం భాగస్వాములు కావాలి. దానికోసం ఎంతో కొంత మన ఆలోచన, మన రూపాయి, మన జ్ఞానం సంఘాన్ని కట్టడానికి ఈ పని చేయాలి. ఆదిలాబాద్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఆదివాసీలే. ఆది అంటే మొదట, వాసులు అంటే నివాసం ఉండేవాళ్ళు. ఆదివాసి అంటే ఎస్టీ కాదు. ఆదివాసి అనే పదం రాజ్యాంగంలో ఇండిజినస్ పీపుల్ అని ఉంది. స్వదేశీయులు, భూమిపుత్రులు అని అర్థం. ఇండిజినస్ పీపుల్ డే అని ఒకటి ఉన్నది. అంటే అది ఆదివాసీలు కోసం కాదు, అది ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కలిపి చేసుకునే పండుగ అది. ఎప్పుడైతే ఆదిలాబాద్ లో అడవిలో ఉండే ఎస్టీల యొక్క హక్కులు ఎప్పుడు రక్షించబడతాయో తెలుసా? ఆదిలాబాద్ లో ఎస్సీల హక్కులు ఎప్పుడు రక్షించబడతాయో తెలుసా? ఆదిలాబాద్ లో బీసీల హక్కులు ఎప్పుడు రక్షించబడతాయో తెలుసా? ఈ ముగ్గురు కలిసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వెలమారెడ్లతో యుద్ధం చేసినప్పుడే ఈ ముగ్గురు హక్కులు నిలబడతాయి. అప్పటి వరకు నిలబడవు. లేదంటే ఒక ఎస్టీ సపరేట్ గా పోరాడితే అది కాని పని. ఇటు గోదావరి, మధ్యలో గోదావరి, అటు నిజామాబాద్ జిల్లా, కరీంనగర్, ఇటు ఆదిలాబాద్ జిల్లా, మొత్తం సరౌండ్ అడవి మొత్తం వెలమదొరలది. తెలంగాణలో ఇది పరిస్థితి. ఇక్కడ రెడ్లది, ఈ ప్రాంతం రెడ్లు, అక్కడ వెలమ, వేల ఎకరాలు. అందుకని ఇవన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనం ఒక ఐక్య కార్యాచరణ కిందికి రావడం. దానికోసం వీళ్ళు ఇంత వ్యూహాత్మకంగా తెలంగాణ సాధించినప్పుడు, ఆ తెలంగాణలో తమ భూస్వామ్య రాజ్య అధికారాన్ని, పురాతనమైన రాజ్యాధికారం వాళ్ళది, ఇప్పటికీ అధికారం కాదది, రెడ్లది, వెలమదొరలది, 1000 ఏళ్ల క్రితం నుంచి ఉంది వాళ్ళ పునాదులు. దాని ప్రాణం తీయాలంటే కరెక్ట్ కౌంటర్ ప్రోగ్రాం వాళ్ళు తెలంగాణ తెచ్చుకొని తమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నారు, మళ్ళీ ప్రాణం పోయించుకున్నారు. ఇదే తెలంగాణలో ఇదే బీసీ ఎస్సీ ఎస్టీలకు అధికారం వస్తే ఈ తెలంగాణలో వాళ్ళ రాజ్యం యొక్క ప్రాణం తీయొచ్చు. ఇదే మన తాతలకి తండ్రులకి ఇచ్చే నివాళి. ఎందుకంటే రెడ్లతో
బీసీ ఎస్సీ ఎస్టీల తండ్రులందరూ రెడ్డి వెలమదొరలతో దెబ్బలు తిన్న వాళ్ళే, మాటలు పడ్డవాళ్ళు. ఆ మాటలు పడి దెబ్బలు తిని, మాటలు పడి దెబ్బలు తిన్న ఆ దొరలకి మనం ఓట్లు వేయడం అంటే మీరు మా తాతని కొట్టడం కరెక్టేనే అనడంతో సమానం. ఇక్కడ మనం కన్విన్స్ చేయాలి సమాజాన్ని. ఇక్కడ నువ్వు చెప్పాల్సింది, మనల్ని, మన తాతని తన్ని కొట్టి వాడి భూమిలో పని చేయించి వెట్టి చాకిరితో 70 ఏళ్ళు మన తాత వాడి భూమిలో పనిచేసిన దానికి వచ్చిన సొమ్ముతో వాడు భూస్వామి అమెరికా పోయాడు అంటే వాడు నిర్మించుకున్న ఆర్థిక రాజకీయ రాజ్యంలో ఉన్న సొమ్మంతా మన తాతల తండ్రులది. దాన్ని రికవర్ చేయాలి. అది రాజ్యంతో సాధ్యం. అందుకోసం ఇన్ని అంశాలు, ఇన్ని ప్రశ్నలు. అదే అంటున్న తెలంగాణ గడ్డ మీద ఇన్ని ఉద్యమాలు జరిగినా సమాధానం ఎందుకు రాలేదనేది ప్రశ్న. సమాధానం రానియకుండా వాళ్ళు జొరబడ్డారు, అన్నింటిలో జొరబడ్డారు. హిందువులు ఎట్లా జొరబడతారు? బీసీ ఎస్సీ ఎస్టీలు ఎట్లా వస్తాడు ఇందులోకి? పేదలు కమ్యూనిస్ట్ పార్టీ అని ఇందులోకి వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు, లేదా ఇంకేదైనా సంఘం పెట్టి వస్తాడు. ఇందులోకి మాత్రం రాలేడు. అందుకని ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ తయారైన ఈ వేదిక ద్వారా దాదాపు ఆదిలాబాద్లో చాలా కిలోమీటర్లు ఈ 2-3 నెలల నుంచి ప్రయాణం చేయడం జరిగింది. మరి ఈ ప్రయాణం ఇంకా రేపు మిగతా జిల్లాలు చేసి ఇక్కడి నుంచి కరీంనగర్కి వెళ్ళే ప్రయాణం. ఇక్కడ ఒక కమిటీ ఏర్పడాలి, జేఏసీ. ఇట్లా అన్ని జిల్లాలలో జేఏసీని ఏర్పాటై ఈ అంతిమంగా ఈ కమిటీ అంతా ఆనాటి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఒక జేఏసీ పట్టారు. అన్ని అగ్రకులాలు కలిసి జేఏసీ నిర్మాణం చేసింది. ఆ జేఏసీ నిర్మాణంతో ఒక పెద్ద రాజ్యం వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఒక జేఏసీ కావాలి, వచ్చిన తెలంగాణలో ఒక జేఏసీ కావాలి. ఇది ఎవరికి? మన రాజ్యం తెచ్చుకోవడానికి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలి అందరూ అని. ఈ యుద్ధంలో నువ్వు పద్మశాలివా, నీ వాటా ఉంది ఇక్కడ. ఎంత జనాభానో అంత వాటా ఉన్నది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ కుమ్మరోళ్ళ మీకెంత కులం, అంత వాటా ఉంది ఇక్కడ. దీని గురించి పోరాడాలి. ఒక సత్యం బయలుదేరినప్పుడు, ఒక సత్యం అది ఒక సూర్యగోళంలాగా బయలుదేరినప్పుడు అసత్యం ఆత్మరక్షణలో పడక తప్పదు. ఆ సత్యం అనే రాజ్యాంగ మౌలిక సూత్రం, ఆ మండే సూర్యగోళం, రాజ్యాంగం అనే మండే సూర్యగోళం సమానత్వం 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 అని బోధిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడి రాజ్యాంగాన్నే చంపడానికి తిరిగిన కాంగ్రెస్ పార్టీ కులగణన అని మాట్లాడింది. అమ్మా వీడు మాట్లాడిందని బీజేపీ మాట్లాడింది. ఆ ఇద్దరి మెడలు వంచి ఓటనే గండ్రగొడ్డలు పెట్టుకొని మనం ఈ రాజ్యంలో వాటా సంపాదించాలి. ఇప్పుడు ఇది మూడో పని మనం చేయకపోతే వాళ్ళు కులగణన అనే డ్రామా మాత్రమే వేస్తారు. నువ్వు గొడ్డలు పట్టుకోకపోతే, నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నావు కాబట్టి చెయ్యి. ఎందుకు నువ్వు కులగణన అంటున్నావు? సంపదలో వాటా పంచడానికే కదా, రాజ్యంలో వాటా పంచడానికే కదా. కులగణన అని ఒక డ్రామా లేపారు తెలంగాణలో. 4% లేని రేట్లు మళ్ళీ ముఖ్యమంత్రికి ఉంటాడట. దేని చేసినట్టు కులగణన? వచ్చే 10 ఏళ్ళు. మరి దేనికి కులగణన? భూమిని పంచినవా? లేదు. మరి దేనికి కులగణన? అంటే వాళ్ళు వేసిన డ్రామాని కౌంటర్ చేసే యుద్ధం మన నుంచి లేదు కాబట్టి కులగణన చేసిరని మన వాళ్ళే తిరుగుతారు. కాబట్టి ఇన్ని ప్రశ్నలు కురిపించి వీటన్నింటికి సమాధానం తెప్పిస్తే అది మన బిడ్డలకి, మన కుటుంబాలకి, అది ఎవరికో కాదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉద్యమంలో మనందరం భాగస్వాములు కావాలి. ఏ పార్టీలన్నా ఉండు, నువ్వు ఎక్కడన్నా ఉండు, కానీ నీకంటూ ఒక అంతరాత్మ ఉంది. నీ అంతరాత్మలో నీ హక్కులని హరించే పార్టీయో సంఘమో నువ్వు ఉంటే నువ్వు ఉంటావా ఉండవా? ఒకవేళ ఉన్నా నీ ఆత్మతో ఉంటావా, ఎట్లుంటావో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇవి అర్థం చేసుకొని ఈ జేఏసీని మనం ఐక్య కార్యాచరణ, దీనికి ఒక బీసీ సంఘాల నుంచి బలమైన నాయకత్వం రాబోతుంది. దీనికి
ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరి నాయకత్వంలో నడుస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఆదిలాబాద్లో బలోపేతం చేస్తే ప్రతి హక్కు గురించి మాట్లాడాలి. ఆ ఉట్నూరు గిట్నూరు అన్ని అడవి ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఎస్సీలకి, బీసీలకి వేల సంవత్సరాల నుంచి అడవులనే ఉన్నాం, కానీ భూమి మీద హక్కు లేదు. ఇది ఎందుకు మాట్లాడకూడదు? ఎవరు మాట్లాడాలి? అసలు పౌరులైన వాళ్ళు వేల సంవత్సరాల నుంచి అడవిలో, ఓట్ల ఆయన ఉన్నాడు, కట్టె కోసం అడవిలో పోవాలి, కుమ్మరాయన అడవిలోకి పోవాలి. ప్రతి బీసీ కులం, ప్రతి ఎస్సీ కులం ప్రకృతిని మలచి తొలిచి ప్రకృతిని వంచి మానవాళికి ఇచ్చినప్పుడు అడవిలో పోకుండా ఎట్లుంటాడు? అడవిలో సామగ్రిని తెచ్చుకోకుండా ఎట్లా కుల వృత్తులు నడుస్తాయి? పాలకుడికి సిగ్గు బుద్ధి ఉన్నదా? అసలు ఈ కామన్ మినిమం పాయింట్ ఉందా? ఐఏఎస్ ఆఫీసర్స్ కు బుద్ధి లేదు, పరిపాలకుడికి మానవత్వం లేదు. ఒక అణగారిన కులాలు అడవిలోకి పోయి అడవిని వంచి మానవాళికి వస్తువులు తయారు చేసి అడవిలో పోతుండేంటి? ఎట్లా మరి నీకు అడవిలో ఎట్లా బతకాలో మరి మనం? దీని మీద బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరం యుద్ధం చేయొద్దు, అతిపెద్ద పోరాటం చేయొద్దు. ఇప్పుడే ఇట్లుంటే రాబోయే తరానికి ఏం కావాలో మరి? జనమంతా ఎల్లగొడతారా? మొత్తం చంపేస్తారా? ఎల్లగొడతారా? దేనికి ఇదంతా? అట్లా ముందు తరాల గురించి ఎవరో నాయకుడు మాట్లాడబట్టే మనం ఇలా బతికున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. కళ్ళు తెరిచి లోకాన్ని చూసినాం మనకు పుట్టుకొచ్చి. ఎవరో పోరాడింది కాబట్టి మనం పోరాడితే రేపు నీ తరాలు, నువ్వు ఇల్లు కట్టినా ఏది కట్టినా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఇల్లు పోతుంది, అని పోతుంది. బిడ్డలకు ఇచ్చేది అది కాదు, వాల్యూస్ అండ్ పొలిటికల్ పవర్ ఇదే ఇచ్చేది. కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్లో ఈ జేఏసీని బలోపేతం చేసి రాజ్యాన్ని తీసుకురావడానికి, మన హక్కుల్ని కాపాడడానికి, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, రాజ్యం ఈ రెండు కళ్ళతో రెండు కళ్ళు. కాబట్టి ఈ రెండింటిని సాధించడానికి చాలా అవసరం. ఇప్పుడు నేను ఈ మీటింగ్లో ఒక వెలమాయన ఉన్నాడు అనుకోండి, ఆయన్ని పట్టుకొని నేను ఓ మైనారిటీ నాయకుడా అన్నాను అనుకో, అరే నన్ను మైనారిటీ అంటాడని రోషానికి మీదకి వస్తాడు. ఒక రెడ్డిని మైనారిటీ అంటే ఒప్పుకుంటాడా? మైనారిటీ నువ్వు అంటే ఒప్పుకుంటాడా? చెప్పండి అన్న. ఒక రెడ్డిని వెళ్ళమని మైనారిటీ అంటే ఒప్పుకుంటాడా? నన్ను మైనారిటీ అంటావేంటి, లోకం అంతా నాదే అంటాడు. కానీ ఒక ముస్లిం నన్ను మైనారిటీ అని పిలవేంటి అంటాడు. వై? ఎందుకు? నువ్వు మైనారిటీ ఎట్లయితావు? 20 కోట్ల మంది పైగున్నాడు మైనారిటీ అవుతాడా? 20 కోట్ల మంది, 25 కోట్ల మంది, 30 కోట్ల మంది ఉన్న వాళ్ళు మైనారిటీలు అవుతారా? అది కాన్స్టిట్యూషనల్ గా మత మైనారిటీలు, హిందూ మతం మెజారిటీగా ఉన్నప్పుడు ఇక్కడ పరధర్మంలో పరమ మతాలని కూడా మనం రెస్పెక్ట్ చేయాలని మత మైనారిటీలు, ముస్లింలు అనే వ్యక్తిని నేను మైనారిటీ అనకూడదు. మతాలన్నీ జైన మతము, పారసీ మతం, బౌద్ధ మతము, క్రైస్తవ మతము, ముస్లింస్, ఈ 5 మతాలని కలిపి రిలీజియన్ మైనారిటీస్ అన్నారు. దానికి వాడాలి తప్ప ఒక తుర్కాయన, ముస్లిం ఆయన వచ్చి నన్ను మైనారిటీ అనొద్దు, అది అవహేళనతో సమానం. ఎట్లా అంటావు నువ్వు మైనారిటీ? వెలమాయన ఎందుకు అనడానికి రోషపడుతున్నాడు నిన్ను మైనారిటీ అంటే? నువ్వెందుకు నన్ను మైనారిటీ అని నువ్వు పిలవమని ఎందుకు అంటున్నావు? బీసీ సర్టిఫికెట్ లేదా? నువ్వు బీసీ, ఈ దేశంలో 90% ప్రజల్లో నువ్వు ఒకడు, నువ్వు 90% మనిషిని అని చెప్పు. నువ్వు 90% పీపుల్లో నేను ఉన్నా అని నువ్వు ఎందుకు చెప్పవు? ఎందుకని అట్లా మాట? ఈ ఆలోచన ఎందుకు రావడాలి? సర్టిఫికేట్ నీకు ఒక బీసీ సర్టిఫికేట్ వచ్చింది, ఒక బీసీ సర్టిఫికేట్ వచ్చింది. నువ్వు ఈ దేశంలో 90% ప్రజల్లో నేను ఒకడిని అను. సాంకేతిక అవసరాలు ఏమన్నా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు నువ్వు రాజ్యాంగంతో చెప్పుకో. సమాజంలో మాత్రం నువ్వు మెజారిటీని. ముస్లిం అంటే మెజారిటీ, మైనారిటీ కాదు. ఎంతమంది నా మీద విమర్శలు చేసినా ఒక ప్రిన్సిపల్, ఒక న్యూ వాల్యూ క్రియేట్ చేసినప్పుడు సమాజంలో అనేక దాడులు జరుగుతాయి, కానీ కాంప్రమైజ్ కావద్దు. ఆ వాల్యూ స్థిరపడాలి, అది నిలబడాలంటే కాంప్రమైజ్ కావాలి. న్యూ వాల్యూస్ క్రియేట్ చేసినప్పుడు దాడి జరుగుతుంది. ఆహ్వానిద్దాం దాన్ని. దీంతో ఎవరితోటైనా ఆర్గ్యుమెంట్కి నేను రెడీ. ఏంటి దీనికి అర్థం? అల్పుడు మైనారిటీ అంటే అల్పసంఖ్యాక వర్గాల ఆస్తులట.
సరే పోనీ, ఓకే, మత మైనారిటీ మీనింగ్తో అంటే సంతోషం. అల్ప ఏంటి? అల్ప. అందుకని ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలలో ముస్లింలు క్రిస్టియన్స్ ఉండి మేము 90%, నేను ముస్లిమే కానీ 90% అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. నేను 90% ఉన్నా, నేను ముస్లింనే కానీ నేను 90% ఉన్నా, నేను మైనారిటీని కాదు మెజారిటీ అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి మీరు. ఎట్లుంటుంది అది? ఎంత రెవల్యూషనరీ మాట అది. రిలీజియన్ మైనారిటీయే అది. రాజ్యాంగం అన్ని మతాల గురించి చెప్పిన మాట, కానీ నేను 90% ప్రజల్లో ఒకడిని అని చెప్పు. అదే నీ బలం. నీ మీద దాడులు జరిగినా, నీ మీద ఏదైనా జరిగినా నువ్వు 90% మనిషివి అని చెప్పు. అదే నీకు రక్షణ కవచం అవుతుంది. అది ప్రొటెక్షన్ అదే అవుతుంది. నేను మైనారిటీని, నేను నలుగురే, నా మనుషులు నలుగురే అనుకుంటాను. సైడ్కి పోతే ఈ దేశంలో 100 సంవత్సరాల నుంచి ఇక్కడ భూమిపుత్రులు ఈ దేశం కోసం యుద్ధం చేసిండ్రు, ఈ దేశం కోసం, సంపద కోసం, ఈ దేశంలో మొత్తం అన్ని కులాలతో భాగస్వామి అయి బతుకుతున్నా నువ్వు మీటింగ్ కాడికి రాగానే నన్ను మైనారిటీ అను. నన్ను మైనారిటీ అంటావా అనవా? అందుకని కొంచెం అర్థం చేసుకోండి దీన్ని. నేను మొత్తం కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ స్కేలింగ్ తోటే మాట్లాడుతున్నా. నేను ఆ స్కేల్ తోటే మాట్లాడుతున్నా. అర్థం చేసుకోవాలని కోరుతున్నా. బీసీ ఎస్సీ ఎస్టీలంతా బంధువులం, మనమంతా ఒకే బలగం. ఈ బలగంలో అందరం కలిసి మెలిసి, మనందరం కలిసి మెలిసి మాట్లాడుకుంటే రాజ్యం వస్తుంది. అక్కడ ఠాగూర్లకు వ్యతిరేకంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు బీహార్లో, తమిళనాడులో, ఉత్తరప్రదేశ్లో కలిసి కాన్షీరామ్, ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, అక్కడ తమిళనాడులో కరుణానిధి, ఈ రాజ్యాలు వచ్చింది. బీసీ అంటే రాలే, బీసీ ఎస్సీ ఎస్టీ అంటే రాజ్యం వచ్చింది. ఇదొక్కటి అర్థం చేసుకోవాలి మీరు. ఎక్కడ ఇంతవరకు దేశంలో బీసీ అంటే రాజ్యానికి రాలే, బీసీ ఎస్సీ ఎస్టీ అని అంటేనే రాజ్యానికి వచ్చారు. మనందరం ఒకే వర్గం, ఒకే సామాజిక వర్గం. మనందరం ఒక బంధు బలగంగా ఏర్పడి మనం రాబోయే రోజులు చాలా చాలా గడ్డు రోజులు. వాటిని అర్థం చేసుకొని ముందు చూపుతో మన బిడ్డల కోసం జరిగే పోరాటం ఇది, ఎవరి కోసమో కాదు. మరొకసారి మీ అందరినీ చెప్తూ ఈ జేఏసీని బలోపేతం చేసి గ్రామ స్థాయి వరకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం అయితే, ఈ అడవిలో అనేక సాంకేతిక కారణాలతో ఒకడు పులి వస్తుందని వెళ్ళగొడతాడట ఊరినే, రేపు పాము వస్తుందని వెళ్ళగొడతాడు, రేపు తేలు వస్తుందని వెళ్ళగొడతాడు. పులులతో పాములతో యుద్ధం చేసిన జాతులు కదా, పులిని చంపిన జాతులు కదా. ట్రైబల్స్ లో పోయి ఎవరినన్నా హిస్టరీ తీయండి, మా తాత పులిని చంపిడి అంటాడు, మా ముత్తాత సింహాన్ని చంపిడి పులిని చంపిడి అంటాడు. ఇట్లా పులి నోట్ల కర్ర పెట్టి పొడిచి పైకి లేపి గొంతుని ఇట్లా కత్తితోటి కోసుకుంటూ పోయిన జాతులు మన. పులిని చూపించి ఊర్లు ఖాళీ చేపి. ఏంది ఇది? జ్ఞానమున్న రాజ్యాలు అనేది. అందుకని వీటిని అర్థం చేసుకోవాలి మనం. ఆ విధంగా ఆదిలాబాద్ జిల్లా తీవ్రంగా నష్టపోతున్న జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీల విషయంలో. ఇది నిర్వచించుకోండి మీరు. ఏ రకంగా చూసినా, నేను జైనత్ మండలంలో గ్రామాలకు పోతే నేను బీహార్లో ఉన్నానా తెలంగాణలో ఉన్నానా అని డౌట్ వచ్చింది. ఆ ఇండ్లని, వాతావరణం, అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. 3 కులాల ఆర్థిక పరిస్థితి ఒకే రకంగా ఉంది. మీరు వెళ్ళిరండి ఆ గ్రామాలు అవసరమైతే. అంత ఘోరంగా ఉన్న ఇండ్లు. అసలు గవర్నమెంట్ మనల్ని కౌంట్ చేస్తుందా? అసలు గవర్నమెంట్ దృష్టిలో ఉన్నాయా? వీటన్నింటినీ అవగాహన చేసుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని, రాబోయే రోజుల్లో రాజ్యం కోసం, రాజ్యాంగ హక్కుల కోసం మనందరం ఒక వేదిక మీద వచ్చి దీన్ని బలోపేతం చేసి భవిష్యత్ తరాల కోసం పునాదులేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.